అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఈరోజు ప్రభుత్వం తెలియజేసింది. మన వీడియో ద్వారా మొట్టమొదట మీకే తెలియజేస్తున్నాను. అండ్ సంక్రాంతి పండుగ శుభవార్తగా మొత్తం 4 శుభవార్తలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రకటించారు. ఆ శుభవార్తలు ఏంటివనే సమాచారం కూడా స్పష్టంగా తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 100కి 100% మీరు అనుకునే మీ మధ్యలో ఉన్న అన్ని పథకాలకి సంబంధించిన గుడ్ న్యూస్ అప్డేట్లు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. సో మ్యాక్సిమం ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ కూడా ఎగిరి గంతేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారనే సర్వేలో బయటపడింది అనేది సందర్భంగా చూసుకోవచ్చు. సొంత స్థలాలున్న దరఖాస్తుదారులపై పరిశీలన ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రతి 500 అప్లికేషన్లకు ఒక అధికారిని నియమించి దాదాపుగా డిసెంబర్ టైంలో డిసెంబర్ 5వ తారీఖు లేదా 6వ తారీఖు నుండి ఆ సర్వే ప్రక్రియను ప్రారంభించారు. సో ఈ సంక్రాంతిలోపు ఈ డిసెంబర్ 31లోకి ఈ ప్రక్రియను పూర్తి చేసి సంక్రాంతి పండుగలోపు ఇండ్లను నిర్మాణాన్ని స్టార్ట్ చేయాలని పూర్తి యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇంటి నిర్మాణానికి సంబంధించిన నమూనా ఇలాగే ఉంటుంది. సో దీన్ని కూడా విడుదల చేశారు. అన్ని నియోజకవర్గ ప్రాంతాలలో ఇంటి మోడల్కి సంబంధించిన శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. సో దీనికి సంబంధించి చాలా సమాచారాలు ఇచ్చారు. ఇక్కడ మొత్తానికి అప్డేట్ ఏంటి అంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి మొత్తం 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందించబోతుంది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయబోతున్నారు. ఇక్కడ బిగ్ గుడ్ న్యూస్ అప్డేట్ చూసుకోవచ్చు. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. 33 జిల్లాలలో కావాల్సిన అధికారులను అందరినీ కూడా నియమించినట్లుగా చెప్పడం జరుగుతుంది. సో ఈ నిన్నటి వరకు 32 దరఖాస్తుల పరిశీలన పూర్తి, అంటే సుమారుగా ఇప్పటికీ ఈ వీడియో చేసే టయానికి దాదాపుగా 70% వరకు పూర్తయి ఉండొచ్చు అనేది తెలుస్తుంది. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తారని ఇక్కడ చెప్తున్నారు. అలాగే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు అనే సమాచారం కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు అర్హత కలిగిన వాళ్ళని ఎంపిక చేయాలనే సూచనను కూడా ఇక్కడ చేశారు. సో మీ అందరికీ తెలుసు అన్ని గ్రామాలలో కూడా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 11వ తారీఖు నాడు జీవోని తీసుకొచ్చారు. సో మీకు ఇక్కడ నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక బిగ్ అప్డేట్. ఇందులో ముఖ్య అంశాలు ఏంటి అంటే సో లబ్ధిదారుల ఎంపిక చేసిన మొదటి ప్రాధాన్యత దివ్యాంగులకు, వితంతువులకు, అలాగే రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇంటి స్థలం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారనమాట, సొంత స్థలం కలిగిన వారికి. సో ఇక్కడ మీరు ఇంకొక అప్డేట్ కూడా చూసుకోవచ్చు. ఈ నెల 30న జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లతో పాటు కొత్త రేషన్ కార్డులు, భరోసాపై నిర్ణయాలు అనేవి తీసుకోబోతున్నారని కూడా ఇంకొక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో ఇది వెరీ వెరీ బిగ్ లేటెస్ట్ అప్డేట్. అదేంటి అంటే ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు 4 దశలలో లబ్ధిదారులకు బ్యాంకుల ఖాతాలలో జమ చేయనున్నారనే సమాచారం చూసుకోవచ్చు. 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇళ్లను నిర్మిస్తామని, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు ప్రాధాన్యత ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ని తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ కూడా వేగవంతంగా పనిచేస్తుందనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం 7,500లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అలాగే భూమి లేని కుటుంబాలకి సంబంధించి కూడా 6,000 రూపాయలు ఖాతాలలో జమ చేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, మొత్తం 4 శుభవార్తలు మీరు ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో స్పష్టమైన విధి విధానాలు ప్రకటించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు అన్నీ ఒక్క దగ్గర చేరుస్తూ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ, లైక్ చేస్తూ, మీ తోటి వారికి కూడా తెలియజేస్తూ సహాయపడండి. ధన్యవాదాలు.